చదివింది వెంటనే మర్చిపోతున్నారా? ఫోన్ ఎక్కడ పెట్టారో గుర్తు రావట్లేదా? పని చేస్తుంటే మధ్యలోనే దృష్టి మరెక్కడికో వెళ్ళిపోతుందా? చాలా మంది దీన్ని సాధారణ విషయం అనుకుంటారు. కానీ నిజానికి మన మెదడు బలహీనపడుతోందనే సంకేతాలు ఇవి. మరి మన బ్రెయిన్‌కు నిజంగా శక్తినిచ్చే ఆహారం ఏంటో తెలుసా? ఈరోజు చెప్పబోయే 6 ఆహారాలు మీ మెదడు పనితీరును పూర్తిగా మార్చేయగలవని నిపుణులు చెప్తున్నారు. ఈ రోజుల్లో మన జీవితం మొత్తం ఒత్తిడితో నిండిపోయింది. ఉదయం లేవగానే ఫోన్, రాత్రి పడుకునే వరకు పని, మధ్యలో సరైన నిద్ర లేదు, మంచి ఆహారం లేదు. దాంతో చిన్న వయసులోనే చాలా మంది మతిమరుపు, ఏకాగ్రత తగ్గడం, అలసట వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మన మెదడు కూడా శరీరంలోని మిగతా భాగాల్లాగే సరైన పోషకాలు కోరుకుంటుంది. ముందుగా సాల్మన్ చేప గురించి మాట్లాడుకుందాం. ఈ చేపలో ఉండే మంచి కొవ్వు పదార్థాలు మెదడుకు చాలా ఉపయోగపడతాయి. ముఖ్యంగా డిహెచ్ఏ అనే కొవ్వు ఆమ్లం మెదడు కణాలను బలంగా ఉంచడంలో సహాయపడుతుంది. నిపుణులు చెబుతున్నది ఏంటంటే మెదడులో పెద్ద భాగం ఈ మంచి కొవ్వులతోనే తయారై ఉంటుంది. అందుకే ఇవి తగ్గిపోతే ఏకాగ్రత, జ్ఞాపక శక్తి దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఇక ఆకుకూరలు, పాలకూర, క్యాబేజ్ వంటి ఆకుకూరల్లో ఉండే విటమిన్లు, ఖనిజాలు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయని పరిశోధనలు చెప్తున్నాయి. ముఖ్యంగా చదువుకునే పిల్లలు, గంటల కొద్దీ పనిచేసే ఉద్యోగులు వీటిని తప్పకుండా తినాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న మరో ఆహారం బ్లూబెర్రీస్. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మెదడును రక్షించడంలో సహాయపడతాయని అంటున్నారు. మన శరీరంలో ఒత్తిడి, కాలుష్యం వల్ల ఏర్పడే హానికరమైన ప్రభావాల నుంచి మెదడును కాపాడడంలో ఇవి ఉపయోగపడతాయని నిపుణులు సూచిస్తున్నారు. ఇక ఆలివ్ ఆయిల్, ఇది కేవలం గుండె ఆరోగ్యానికే కాదు, మెదడుకు కూడా మేలు చేస్తుంది. ఇందులో ఉండే సహజ గుణాలు మెదడులో ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. అందుకే చాలా మంది ఇప్పుడు సాధారణ నూనెలకు బదులుగా దీని వాడకానికి ఆసక్తి చూపుతున్నారు. ఇక ఎగ్స్, చాలా మంది శరీర బలం కోసమే తింటారు. కానీ గుడ్లలో ఉండే కోలిన్ అనే పదార్థం జ్ఞాపక శక్తికి చాలా ముఖ్యమని వైద్యులు చెప్తున్నారు. అంటే చదివింది గుర్తుంచుకోవడం, ఆలోచించే శక్తి పెరగడం వంటి వాటికి ఇది సహాయపడుతుంది. ఇప్పుడు అవకాడో, బయటకు చూసేందుకు సాధారణ పండులనే కనిపించినా ఇందులో ఉండే మంచి కొవ్వులు, పీచు పదార్థాలు మెదడుకి మంచి శక్తినిస్తాయి. రక్త ప్రసరణ బాగా జరిగేలా చేయడంలో కూడా ఇవి సహాయపడతాయని నిపుణులు చెప్తున్నారు. కానీ ఒక్క విషయం మాత్రం స్పష్టంగా గుర్తుంచుకోవాలి. ఈ ఆహారాలు తింటే ఒక్క రోజులోనే అద్భుతం జరిగిపోదు. సరైన నిద్ర, అలాగే ఒత్తిడి తగ్గించుకోవడం, వ్యాయామం ఇవన్నీ కూడా అంతే ముఖ్యం. రాత్రంతా నిద్రపోకుండా ఫోన్ చూస్తూ ఉదయం ఒక గుడ్డు తింటే మెదడు బలంగా మారిపోతుంది అనుకోవడం సరైనది కాదు. ఒక్కసారి ఆలోచించండి. మన శరీరానికి జబ్బు వస్తే వెంటనే జాగ్రత్త పడతాం. కానీ మెదడు అలసిపోతుంటే మాత్రం పట్టించుకోం. అసలు మన జీవితాన్ని నడిపించేది మెదడే కదా. అందుకే దానికి సరైన ఆహారం ఇవ్వడం చాలా ముఖ్యం.